అండి, ఈ రోజు చేపల పులుసు అయితే చేస్తున్నాను. మా అమ్మమ్మ వండితే తినటమే గానీ ఇంకెప్పుడు చేపల పులుసు అయితే ఎక్కువ నేనైతే ఫ్రై కానీ పులుసు కానీ చేయమంటే కళ్ళు మూసుకొని చేసేయచ్చు, కానీ ఈ చేపల కూర చేసేటప్పుడు ఎందుకో ఎక్కడ లేని టెన్షన్ అంతా వచ్చేస్తుంది. ఏది తక్కువైనా ఎలా అయినా బాగోదు. భయపడతా ఎలా చేస్తానో లాస్ట్ కి అలాగే ఏదో ఒకటి అయిపోతా ఉంటది. ఈసారి కూడా కొంచెం ఉప్పు అయితే తక్కువైంది. చేపల పులుసులో ఉప్పు కానీ కారం కానీ తగ్గింది అనుకోండి, మళ్ళీ వేస్తే అంత టేస్ట్ అనిపించదు. చేపల పులుసు కలిపేటప్పుడు వేసిన ఇంగ్రీడియంట్స్ కాకుండా మధ్యలో యాడ్ చేసినప్పుడు చూడండి ఎప్పుడన్నా కొంచెం తేడాగా ఉంటది టేస్ట్ అయితే. అయితే ఇవి ఒకటి రెండు సార్లు ట్రై చేస్తేనే కదా ఏదైనా పర్ఫెక్ట్ అయ్యేది. ఇంకా అలాగే చేపల పులుసు అయితే చేశాను. ఎప్పుడు అయితే చింతపండు పులుసు చాలా తక్కువ పోసేదాన్ని, అందుకని టేస్ట్ అనిపించేది కాదు. అయితే మరీ అంత దీనంగా లేకపోయినా తినడానికి కొంచెం బాగానే ఉంది. కొంచెం ఉప్పేసినట్టయితే ఇంకా కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయేది. పులుసులు చేయడం కన్నా కూడా ఫ్రైలు చేయమంటే బాగా చేస్తాను. చేపల ఫ్రై అయినా చికెన్ ఫ్రై అయినా చాలా బాగా వస్తుంది. పులుసులు అంటే నాకెందుకో ఉప్పు కారాలు చాలా బాగా తెలియదు. ఈసారి మేము జల్ల చేపలతో పులుసు అయితే పెట్టాను. ఈ జల్ల చేపల్లో ముళ్ళు తక్కువ, టేస్ట్ అయితే చాలా బాగుంది. పక్కా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.